అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. టాలీవుడ్ కు దీపావళి సందడి కాస్త ఎర్లీగానే స్టార్ట్ అయింది. 3 రోజుల్లో 4 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. పండుగ రోజుకే ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలు ఎంతవరకు మెప్పించాయి? ఎన్ని సినిమాలు హిట్ సౌండ్ వినిపించాయి? ఏ సినిమాలు తుస్సుమనిపించాయి? ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం పదండి. దీపావళికి స్టార్ హీరోలు బరిలో లేకపోవడంతో కుర్ర హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ సీజన్లో 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 4 డిఫరెంట్ జానర్స్ కావడంతో ప్రతి సినిమా మీద మంచి బజే క్రియేట్ అయింది. దివాళీ సీజన్లో అందరికంటే ముందు ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీ మిత్రమండలి. ఈ మధ్య ఓన్లీ ఫన్ అన్న కాన్సెప్ట్ కాసులు కురిపిస్తుండటంతో ఈ సినిమా కూడా ఆ లిస్ట్లో చేరుతుందని ఎక్స్పెక్ట్ చేశారు మేకర్స్. కానీ ఆఫ్టర్ రిలీజ్ ఆ అంచనాలు తారుమారయ్యాయి. ఫుల్ కాన్ఫిడెంట్ తో ప్రీమియర్స్ కూడా వేసిన మూవీ టీమ్ కు షాక్ తగిలింది. దీపావళి బరిలో బోనియే బ్యాడ్ రిజల్ట్ ఇచ్చింది. దీపావళి బరిలో భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమా తెలుసు కదా. స్టార్ బాయ్ సిద్ధు హీరోగా, స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయమవుతూ రూపొందించిన ఈ సినిమా రిలీజ్ కు ముందు నుంచి బజ్ క్రియేట్ చేసింది. కానీ ఆఫ్టర్ రిలీజ్ ఆ రేంజ్ లో సౌండ్ చేయలేకపోయింది తెలుసు కదా. టాక్ ఎలా ఉన్నా వసూళ్ల పరంగా మాత్రం పర్వాలేదనిపిస్తోంది ఈ మూవీ. తెలుగు హీరోలతో పోటీకి సై అన్న తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన డ్యూడ్ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ అయితే రాలేదు. అయితే యూత్ కు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో మంచి వసూళ్లే సాధిస్తోంది డ్యూడ్. ఫైనల్ గా దీపావళి బరిలో విన్నర్ గా నిలిచిన మూవీ కే ర్యాంప్. టైటిల్ నుంచి ఆడియన్స్ అటెన్షన్ ను గ్రాప్ చేసిన ఈ సినిమా ఆఫ్టర్ రిలీజ్ కూడా అదే జోరు చూపిస్తోంది. ఓవరాల్ మూవీ విషయంలో చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నా మిగతా సినిమాలతో పోలిస్తే మంచి వసూళ్లతో దూసుకుపోతోంది కే ర్యాంప్. దీంతో ఈ సినిమానే దివాళీ విన్నర్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.